యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వార్తల్లో ఉంది. ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అఫీషియల్ హెడ్ క్వార్టర్స్ అంటే అధికారికంగా భారతదేశంలో ముఖ్య కార్యాలయం పెట్టనున్నట్లు ప్రకటన వెలువడింది. మనకు తెలుసు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఇంటర్ గవర్నమెంటల్ వైల్డ్ లైఫ్ ఆర్గనైజేషన్. అది భారతదేశంలో దాని హెడ్ క్వార్టర్స్ ఉండబోతోంది. ఇండియా బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయడమే కాదు, ప్రపంచంలో వాటి సంరక్షణకి ఒక రోల్ మోడల్ దేశంగా, వాటి ప్రొటెక్షన్కి ఒక రోల్ మోడల్గా వ్యవహరించబోతుంది అనమాట. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ భారతదేశంలో ఉండబోతుంది కాబట్టి దాని సెక్రటేరియట్ భారతదేశంలో ఉంటుంది. ఈ సెక్రటేరియట్కి వచ్చే అధికారులు ఎవరైతే అంతర్జాతీయ అధికారులు ఉంటారో వాళ్ళకు కూడా ఇమ్యూనిటీస్, ప్రివిలేజెస్, డిప్లొమాటిక్ స్టేటస్ ఇవన్నీ ఉంటాయి. దానికి సంబంధించి ఇండియా వాళ్ళకి వీసాస్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్ ఏంటి, దానికి సంబంధించి కూడా గైడ్లైన్స్ చేయబోతుంది అనమాట. ఐబీసీఏ సెక్రటేరియట్ దాని యొక్క పర్సనల్ అంటే దానిలో ఎవరెవరు ఉంటారో, దాని ప్రిమిసెస్ ఎక్కడ ఉంటుంది, దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, వాటి మీద ఇండియా వర్కౌట్ చేస్తుంది. మనకు తెలుసు 2023కి ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేసి భారతదేశంలో 50 సంవత్సరాలైంది. ఆ టైంలో మన ప్రధాని మోడీ గారు మైసూర్ నుంచి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సంబంధించి ప్రకటన చేశారనమాట. దీనిలో 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి. టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వార్, ప్యూమా ఇలా 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి. వీటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ మొత్తం భారతదేశంలో జరగబోతున్నాయి అనమాట. అదే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి భారతదేశంతో పాటు అనేక దేశాలు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం 27 దేశాలు భారతదేశంతో పాటు ఐబీసీఏలో జాయిన్ అవడానికి అగ్రీ చేశాయి. ఇంకా అనేక దేశాలు రానున్నాయి అన్నమాట. జనవరి 23, 2025 నాటికి ఐబీసీఏ ఒక లీగల్ ఎంటిటీ అయింది. అంటే 5 దేశాలు దాన్ని కన్ఫర్మ్ చేశాయన్నమాట. నికరగోవా, ఎస్వతని, ఇండియా, సోమాలియా, లైబీరియా ఈ 5 దేశాలు ఐబీసీఏని కన్ఫర్మ్ చేశాయి. దాంతో ఐబీసీఏ ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది లీగల్ ఎంటిటీ అయిందనమాట. మొత్తం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి. అసలు బిగ్ క్యాట్స్ అంటే ఏమేమి వస్తాయి ఒకసారి చూద్దాం. ఇవి మేజర్గా మనం 7 రకాలుగా చూస్తుంటాం. టైగర్స్, లయన్స్, లెపర్డ్స్, స్నో లెపర్డ్స్, ప్యూమా, జాగ్వర్, చీతా. సో ఈ బిగ్ క్యాట్స్లో 5 రకాలు భారతదేశంలో ఉంటాయి. టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్ అండ్ చీతా. మీరు చూసారు, చీతాసు భారతదేశంలో కనుమరుగైపోతే మనం ఆఫ్రికా నుంచి ట్రాన్స్లోకేట్ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది 96 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్, అంటే ఇది ఒక మల్టీ కంట్రీ, మల్టీ ఏజెన్సీ కోయిలిషన్ అనమాట. 96 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీసు, నాన్ రేంజ్ కంట్రీస్ ఎవరైతే బిగ్ క్యాట్ ప్రొటెక్షన్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నాన్ రేంజ్ కంట్రీస్, బిగ్ క్యాట్ కన్జర్వేషన్ పార్ట్నర్స్, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ భాగస్వామి కావచ్చు. వీళ్ళందరి యొక్క శక్తుల్ని కలిపి బిగ్ క్యాట్ కన్జర్వేషన్ కోసం ప్రయత్నం చేయొచ్చు. బిగ్ క్యాట్ కన్జర్వేషన్ సంబంధించి కెపాసిటీ బిల్డింగ్, నాలెడ్జ్ షేరింగ్, నెట్వర్కింగ్, అడ్వకసీ, ఫినాన్స్ అండ్ రిసోర్స్ సపోర్ట్, రీసెర్చ్ అండ్ టెక్నికల్ సపోర్ట్, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఒక భాగమే. మేజర్గా బిగ్ క్యాట్స్ అనేవి ఫ్లాగ్షిప్ స్పీషీస్ అనమాట. వీటిలో చాలా వరకు క్రిటికల్ ఎండేంజర్డ్ ఈ కేటగిరీస్లోనే ఉన్నాయి. బిగ్ క్యాట్స్ కన్జర్వేషన్ వల్ల బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఎకోసిస్టమ్ కన్జర్వేషన్, క్లైమేట్ బెస్ట్ ప్రాక్టీసెస్, దాంతోపాటు బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్లో స్టాండర్డైజ్డ్ ప్రాక్టీసెస్ని డెవలప్ చేయటం, బిగ్ క్యాట్ కన్జర్వేషన్కి ఫినాన్షియల్ రిసోర్సెస్ అందించడం ఇవన్నీ కూడా బిగ్ క్యాట్ కన్జర్వేషన్ అలయన్స్ అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగమే. ఇప్పటికే 16 దేశాలు, 9 అంతర్జాతీయ సంస్థలు కూడా ఇండియా లీడ్ చేస్తున్న ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగస్వామ్యం అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాయి. ముఖ్యంగా అర్మేనియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, కాంబోడియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఈక్వెడార్, కెన్యా, మలేషియా, మంగోలియా, నేపాల్, నైజీరియా, పెరు ఈ దేశాలు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగస్వామ్యం అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాయి. దాంతోపాటు ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, స్విట్జర్లాండ్లో ఉన్న ఐయుసిఎన్, తర్వాత సైన్స్ అండ్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ ట్రస్ట్, కిర్గిస్తాన్లో ఉన్న స్నో లెపర్డ్ ట్రస్ట్, ఆ తర్వాత అమూర్ టైగర్ సెంటర్ ఫ్రమ్ రష్యా ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగస్వామ్యం అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో గొప్పతనం ఏంటంటే కేవలం దేశాలు మాత్రమే కాదు, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు కూడా వీటిలో భాగస్వామ్యం అవ్వచ్చు.